ఓం నమో భగవతే రుద్రాయ. మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రయాణాలు అనేటటువంటివి చాలా తప్పనిసరిగా జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని ప్రయాణాలు మనకి విజయాన్ని ఇస్తూ ఉంటే మరికొన్ని ప్రయాణాలు అపజయాన్ని కల్పిస్తూ ఉంటాయి. అయితే ఎల్లప్పుడూ కూడా మనం చేస్తున్నటువంటి ప్రయాణాలలో విజయం పొందాలి. తప్పనిసరిగా మనం ఏ కార్య నిమిత్తమై బయటికి వెళుతూ ఆ ప్రయాణాలు చేస్తున్నామో అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి కావాలి అంటే కొన్ని కొన్ని పరిహారాల ద్వారా ఇవన్నీ కూడా మనకి సాధ్యమవుతాయి. అయితే ఈ పరిహారం ఎలా చేసుకోవాలి అంటే, మీరు ఏ ప్రయాణానికైతే ముందుగా వెళుతున్నారో ముందు 2 రోజులు అంటే మీరు ఎల్లుండి ప్రయాణం చేస్తున్నారు అని అనుకుంటే ఈ రోజు నాడే ఒక చిన్న పరిహారాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఆ పరిహారం ఏమిటి అంటే, ముందుగా మీరు ఒక కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరికాయకు కుంకుమతో కలిపినటువంటి నీళ్లతో పేస్టులా తయారు చేసుకుని ఆ కొబ్బరికాయ మీద స్వస్తిక్ గుర్తుని లిఖించాలి. ఆ స్వస్తిక్ గుర్తుని లిఖించిన తరువాత ఒక 2 అక్షరాల 2 పదాల మంత్రాన్ని 108 సార్లు చెప్పుకుని మీరు ప్రయాణం పూర్తి చేసి వచ్చిన తరువాత ఆ కొబ్బరికాయని ఎక్కడైనా పారే నీటిలో వేసినా సరే మీ ప్రయాణాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే, శుభస్తే పంతాన సంతు, శుభస్తే పంతాన సంతు. ఈ మంత్రం జపించండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.